నా ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. Any pressure comes from central government will see. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ రిమీమర్స్. ఇవాళ నిన్న ఎక్స్ లో బయట ఏపీ తెలంగాణ ఇండియా మొత్తం ట్రెండింగ్ అవుతున్న ఒకే ఒక్క పదం సీజ్ ద షిప్. ఎందుకు అనేది ఈ వీడియోలో చూద్దాం. లైక్ నిన్న పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఇంకా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేని తీసుకుని కాకినాడ పోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి, కానీ దానికి ఎటువంటి పవర్స్ ఉండవు. సో ఆ మినిస్టర్, ఆ పోర్టుకి సంబంధించిన మినిస్టర్ని తీసుకుని ఆయన అయితే పోర్టుకి ఇన్స్పెక్షన్కి వెళ్ళారనమాట. అక్కడ ఆయన సీజ్ ద షిప్ అన్నారు కదా, ఆ షిప్ పేరు వచ్చేసి స్టెల్లా ఎల్ పనామా. ఎందుకు సీజ్ ద షిప్ అన్నారు? ఎందుకంటే ఆ షిప్ని ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 38,000 టన్స్, లేక 38,000 కిలోస్ కాదు, టన్స్ అంటే ఒక టన్ అంటే 1000 కిలోలు, అంటే 38 into 1000 కిలోస్ అనమాట. సో అవన్నీ ఏం దొరికింది? ఆర్డిఎక్స్ ఏం కాదు కానీ పీడిఎస్ రైస్. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్. అంటే ఇప్పుడు మనకి 2 రూపాయలు, మన భాషలో చెప్పాలంటే 2 రూపాయలు బియ్యం ఇస్తూ ఉంటారు కదా రేషన్లో, అదనమాట. మరి ఇది షిప్పింగ్, ఎందుకంటే అది జనాలకి వెళ్ళాల్సింది, జనాల డబ్బుతో వచ్చిన రైస్ అది సౌత్ ఆఫ్రికా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో పంటలు పండవు, అక్కడ రైస్కి ఈ 2 రూపాయల బియ్యానికే చాలా డిమాండ్ ఉంది అక్కడ. సో కొంతమంది ఎవరు వెళ్తున్నారో తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు జరుగుతుందా, లైక్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు అయితే పీకే గారు వెళ్తారు. మరి పాస్ట్ గవర్నమెంటా లేదా ఎవరు వాళ్ళు జరుగుతుందో అయితే బయటికి రాలేదు, ఎందుకంటే అది నిన్నే జరిగింది, ఎక్కువ ఇన్స్పెక్షన్ అయితే అవ్వలేదు. సో ఆయన అది కనిపించిందా సీజ్ షిప్ అన్నారు. దాని తర్వాత ఆ షిప్ యొక్క డీటెయిల్స్, ఎవరు పోర్ట్ చేస్తున్నారో తెలుసుకొని వారి మీద అయితే యాక్షన్ తీసుకోమని అయితే చెప్పారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఇది చాలా సంచలనం చెప్తుంది. మనం అన్నాన్నే బయటికి వెళ్ళాలని ఆపలేకపోతున్నాము, ఇంకా టెర్రరిస్ట్ నేమ్ ఆపుతామని అన్నారు. అది ఈ దేశంలో చాలా కలకలం లేపుతుంది అనమాట. ఇప్పుడు టెర్రరిస్ట్ కాదు, ఇప్పుడు అదే రైస్ లాగా ఆర్టీఎక్స్ వస్తే ముంబైలో అటాక్స్ జరిగినట్టు మన ఆంధ్రప్రదేశ్లో జరిగితే ఏంటి? ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని అయితే ఆయన నిన్న చెప్పారనమాట అక్కడ. ఇంకోటి పోర్ట్ సెక్యూరిటీ ఎంత వీక్ ఉందంటే 16 సెక్యూరిటీలు అంట. లైక్ నేను చదివే కాలేజీలోనే మినిమం 100-150 సెక్యూరిటీలు అంటారు. ఒక పోర్ట్లో 16 సెక్యూరిటీ ఏంటనే ఆయన క్వశ్చన్ చేశారనమాట. ఆయన సీజ్ ద షిప్ అన్న తర్వాత ఇదే అన్నారు, ఐ విల్ హ్యాండిల్ ద ప్రెజర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కూడా ఉంటుంది కదా. సో అటు నుంచి ప్రెజర్ వస్తే ఆయన హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే తెలిసిందే కదా, కూటమి ప్రభుత్వం ఇది, బీజేపీ అలయన్స్లో ఉంది, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. సో ఐ విల్ హ్యాండిల్ ద ప్రెజర్ అన్నారు. ఇది మళ్ళా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, సో అలా నేను డిస్కస్ చేసి దీని మీద ఒక స్ట్రిక్ట్ లాస్ లాంటివి ఏమైనా ప్రవేశపెడతానని అయితే ఆయన చెప్పారు. సో గైస్, ఇదనమాట ఈ సీజ్ ద షిప్ ఇష్యూ. మీకు ఎవరు చేశారో అని మీకు అనుమానం ముందు కామెంట్ సెక్షన్ చెప్పండి. సైనింగ్ ఆఫ్ మాస్ రిమీమర్.